Hi comrades, this is Praja Sainyam Sivashankar. Welcome to Praja Sainyam News and Law channel. This is our channel, your channel, people channel. మిత్రమా, ఈరోజు రిట్ అంటే ఏమిటి, రాజ్యాంగంలో రిట్ అనేది ఏ ఆర్టికల్ కిందకి వెళుతుంది, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఏ ఆర్టికల్ కింద మనం రిటర్న్ ఫైల్ చేయాలి, అలా హైకోర్టులో ఏ ఆర్టికల్ కింద రిటర్న్ ఫైల్ చేయాలి అని చెప్పి ఒకటి చర్చించుకున్నాం. అదే విషయంలో ఇటీవల ఎలక్షన్ కమిషనర్, ఏపీ ఎలక్షన్ కమిషనర్ ని 5 years టర్మ్, ఆయన యొక్క కాలపరిమితిని, ఉద్యోగ కాలపరిమితిని 5 years నుంచి 3 years కుదిస్తూ గవర్నర్ గారు ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి వారిని విధుల నుంచి బయటికి పంపించడం జరిగింది. ఆ విషయంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించి, గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారు కోర్టు వారి ద్వారా ఒక ఆర్డర్ను పొందడం జరిగింది. వారు ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్ వచ్చి 8163 ఆఫ్ 2020, అంటే 8163 ఆఫ్ 2020కి రిట్ పిటిషన్ నెంబర్ అయింది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ది. అదేవిధంగా వారు petition under Article 226 of Constitution of India, praying that in the circumstances stated in the affidavit filed therein, the High Court may be pleased to issue an appropriate writ order or direction, more particularly one in the nature of the writ of mandamus. వారు ఏంటంటే ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. వారు ఏం ప్రే చేశారంటే, ఆయన ఒక అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు. వారి పదవీ కాలాన్ని తగ్గించడానికి గల కారణాలు కావచ్చు, లేకపోతే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి వారి యొక్క వాదనని, వారి యొక్క ప్లీడింగ్స్ ని తీసుకుని వారు ఒక అఫిడవిట్ ఫైల్ చేసి, అలాంగ్ విత్ అఫిడవిట్ వారి రిట్ పిటిషన్ తో పాటు ఫైల్ చేయడం జరిగింది. సో ఇందులో వారు అప్రాప్రియేట్ ఆర్డర్, కోర్టు వారిని, గౌరవ న్యాయస్థానాన్ని అప్రాప్రియేట్ ఆర్డర్ ఇమ్మని అడగడం, అలాగే ఒక డైరెక్షన్ కానీ, అప్రాప్రియేట్ ఆర్డర్ కానీ, అలాగే నేచర్ ఆఫ్ రిట్ ఆఫ్ మ్యానమస్ నేచర్ లో ఉండే విధంగా వారు దాన్ని ఒక రిట్ ఆర్డర్ను పాస్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఆ తరుణంలోనే గౌరవ న్యాయస్థానం, ఏపీ హైకోర్టు గౌరవ న్యాయస్థానం వారు ఈ యొక్క గవర్నర్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ చెల్లదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపై ఏపీ ప్రభుత్వం యొక్క అడ్వకేట్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు వారు ప్రెస్ మీట్ పెట్టి, ఈ గవర్నమెంట్ వాంట్స్ టు గో టు ప్రిఫర్ అప్పీల్ ఇన్ సుప్రీం కోర్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఈ విషయమై అగ్రీవ్డ్ పార్టీగా ఉన్నారు కాబట్టి వారు సుప్రీంకోర్టులో ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క తీర్పును ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారు. మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం గవర్నమెంట్ తరఫున అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. సో ఇది యాక్చువల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఒక దిగువ కోర్టు యొక్క తీర్పు హక్కులకు భంగం కలిగిందని ఏ ఒక్కరు భావించినా వారి అప్పీల్ ని ప్రిఫర్ చేసుకుంటారు. అప్పీల్ ప్రిఫర్ చేసుకుని వారు అప్పీల్ ద్వారా దిగువ కోర్టు తీర్పునే కన్ఫర్మ్ అవ్వచ్చు, లేదా దిగువ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రావచ్చు. ఆ విధంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. సో అసలు రిట్ అంటే ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. దాని మీనింగ్ చెప్తాను మీకు. రిట్ అంటే ఇన్ తెలుగు చెప్తాను. రిట్ అంటే ఉత్తర్వు, ఆజ్ఞ, ఏదైనా పని చేయవలసిందిగా లేదా చేయకూడదని ఎవరినైనా ఆదేశిస్తూ కోర్టు లేదా జ్యుడిషియల్ అధికారి జారీ చేసే ఉత్తర్వు, సార్వభౌముని ఆజ్ఞ లేదా ఆదేశపత్రం. ఇది తెలుగులో మీనింగ్. జనరల్ గా ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి జనరల్ సేమ్ మీనింగ్ ఉంటది, కానీ మీకు ఇంగ్లీష్ లో ఒకసారి మనకి ఇదేంటంటే లీగల్ లాంగ్వేజ్ ఎక్కువ కూడా ఇంగ్లీష్ కాబట్టి, కోర్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువ ఫాలో అవుతాయి కాబట్టి ఇంగ్లీష్ లో కూడా మనం ఒకసారి చూద్దాం. ఏ కోర్ట్ పబ్లిషెస్ ఎ రిట్ విచ్ ఇస్ రిటన్ ఆర్డర్. The Supreme Court or the High Court issues any warrant, orders, directions and so on. High Court వచ్చేసరికి 226 ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రిట్స్ ని డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుప్రీం కోర్టు వచ్చేసరికి ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రిట్స్ ని డీల్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టికల్ 226 అండ్ ఆర్టికల్ 226 అండ్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఒకసారి మీకు దాని గురించి కూడా మనం చెప్తాం. ఆర్టికల్ 32 ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ఫండమెంటల్ రైట్. అసలు ఆర్టికల్ 32 అనేదే ఫండమెంటల్ రైట్. అయితే మనం సుప్రీంకోర్టులో రిట్ ఫైల్ చేయాలంటే ఆర్టికల్ 32 కింద ఫైల్ చేయాలి. అదే హైకోర్టులో మనం రిట్ ఫైల్ చేయాలంటే ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రిట్ ఫైల్ చేయాలి. అయితే ఆర్టికల్ 226 ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ కాదు. కాకపోతే హైకోర్టులో మనం రిట్స్ ని ఫైల్ చేసినప్పుడు ఆర్టికల్ 226 కింద ఫైల్ చేస్తాం.
ఈ ఆర్టికల్ 226 కింద ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరిగితే కనుక, ఎవరైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్ట్స్ లో ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ ఫైల్ చేయడంతో పాటు ఇంకా అదర్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ కూడా మనం ఛాలెంజ్ ఆర్టికల్ 226 కింద హైకోర్టులో మనం పిటిషన్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టులోకి వచ్చేసరికి ఆర్టికల్ 32 కింద మాత్రం ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు మనం రిట్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రిట్స్ ముఖ్యంగా మనకి ఎన్ని రకాలంటే 5 టైప్స్ రిట్స్. అవి కూడా ఒకసారి డీల్ చేసుకుందాం. చూడండి, Article 32 and 226 of Indian Constitution confer writ jurisdiction on Supreme Court and High Court respectively. అంటే సుప్రీం కోర్టుకు వచ్చి ఆర్టికల్ 32, 226 ఏమో హై కోర్ట్స్ కి ఆ రైట్స్ ని కన్ఫర్ చేసినాయి. మన కాన్స్టిట్యూషన్ రైట్స్ ని కోర్ట్స్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిట్ అంటే అర్థం ఏంటి చెప్తున్నాం మరలా. రిట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ బై విచ్ ద కోర్ట్, హై కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ డైరెక్ట్స్ అన్ ఇండివిజువల్ ఆర్ అఫీషియల్ or an authority to do an act or abstinence. ఇది యాక్చువల్ ఇంగ్లీష్ మీనింగ్ ఆఫ్ ది ఇన్ ఇంగ్లీష్ లీగల్ మీనింగ్ ఆఫ్ ది రిట్. నెక్స్ట్ మనం ఈ రిట్స్ ఎన్ టైప్స్ అని చెప్పుకున్నాం, 5 టైప్స్ అని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ రిట్ ఏంటంటే రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్. సెకండ్ రిట్ వచ్చి రిట్ ఆఫ్ మ్యాండమస్. థర్డ్ రిట్ వచ్చి రిట్ ఆఫ్ షెర్ష్యూరారీ. ఫోర్త్ రిట్ వచ్చి రిట్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఫిఫ్త్ రిట్ వచ్చి రిట్ ఆఫ్ కోవారెంటో. అయితే ఈ రిట్స్ తెలుగులో వాటి అర్థాలు ఒకసారి మనం కూడా చూసుకుందాం. తెలుగులో వాటిని ఏమంటారు ఒకసారి వాటి అర్థాలు కూడా మీకు చెప్పి అప్పుడు మరలా ఇంగ్లీష్ లోకి మనం వెళదాం. మిత్రులారా, ఈ రిట్ ఆఫ్ సెర్ష్యూరరీ అంటే ఇది ఉత్ప్రేరణ అధిలేఖ, క్రింది కోర్టులోని వాద్యమును హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పంపమని చేసిన హుకుము ఉత్తర్వు. ఇది రిట్ ఆఫ్ షెర్ష్యూరరీ. మరి రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అంటే ఇది మోస్ట్ ఫేమస్ రిట్. ఇది హెబియస్ కార్పస్ రిట్ బందీ, ప్రత్యక్షీకరణ అధిలేఖ, చెరసాలలో ఉంచిన అధికారికి ఖైదీను తెచ్చి చూపి అతనిని నిర్బంధించిన కారణమును వ్యక్తపరచగోరుచు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జారీ చేసే ఆజ్ఞాపత్రం ఏంటంటే రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్. రిట్ ఆఫ్ మ్యాండమస్ వచ్చి ప్రవర్తన అధిలేఖ, ప్రధాన న్యాయస్థానం తన క్రింది న్యాయస్థానానికి జారీ చేసే ఆజ్ఞాపత్రం. రిట్ ఆఫ్ ప్రొవిషన్ అంటే ఇదేంటి, ప్రతి నిషేధ అధిలేఖ, ఒక దావా విచారణ జరిపే అధికారము దానికి లేదని క్రింది కోర్టును ఉన్నత న్యాయస్థానం నిషేధిస్తూ చేసిన ఉత్తర్వు. ఇది రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. రిట్ ఆఫ్ కోవారెంటో రిట్టు అధికార పృచ్ఛ అధిలేఖ, ఒక వ్యక్తిని అతని అధికారానికి అధికార పత్రాన్ని చూపించమని అడుగుతూ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వారు పంపే తాకీదు.